గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు తనీష్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీకు మార్నింగ్ సైట్ షూట్కి వచ్చామన్నమాట, మన షాద్నగర్ న్యూ ప్రాజెక్ట్స్. సో ఒకసారి షాద్నగర్ టౌన్ కూడా ఎందుకు చూపిద్దామని చెప్పేసి ఉద్దేశంతో చూపిస్తున్నాను. సో ప్రస్తుతానికి మనం షాద్నగర్ టౌన్కి వెళ్ళి చూపిద్దాం. చాలా రోజులు అయింది టౌన్ షూట్ చేయక. సో రీసెంట్గా ఇక్కడ ఒక కన్వెన్షన్ కూడా వచ్చిందండి, వాళ్ళు చాలా పెద్ద ఉంది ఇది, రైట్, కేకేఆర్. ఇది 40 feet రోడ్ అనమాట. టౌన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్ బస్ స్టాప్కి, టువర్డ్స్ రైల్వే ట్రాక్ క్రాస్ అవుతాం అనమాట. సో షాద్నగర్ చాలామంది ఏమనుకుంటారంటే షాద్నగర్లో రియల్ ఎస్టేట్ అంతా ఏం లేదు, అక్కడ పెడితే రిటర్న్స్ పెద్దగా రాలేదు అని చెప్పేసి చాలామంది అంటుంటారు. అది కరెక్టు అని చెప్పలేను, కరెక్ట్ కాదని కూడా చెప్పలేను. ఎందుకంటే చాలామంది షాద్నగర్ టౌన్ రైట్ సైడ్ ఉంటే చాలామంది లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, టువర్డ్స్ కమ్మదానం, అక్కడికి రంగారెడ్డి కూడా అప్ టు 10 kilometers వరకు కూడా వెళ్ళారు. కానీ టౌన్ ఎక్కువ పెరిగేది మనకి షాద్నగర్ రైట్ సైడ్ పెరుగుతుందండి. మీరు ఒకసారి జీపీఎస్ మ్యాప్ కూడా ఓపెన్ చేసి చూడొచ్చు, శాటిలైట్ ఓపెన్ చేసి చూడండి, టౌన్ ఎక్కడ వరకు ఇంక్రీజ్ అయిందో మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్. సో ప్రస్తుతానికి మనం రైల్వే ట్రాక్ క్రాస్ అవుతున్నామండి. లెఫ్ట్ సైడ్లో మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ షాద్నగర్ ఎస్ఆర్ఓ ఆఫీస్ రూట్లో ఒక ఫ్లైఓవర్ కూడా వస్తుంది మనకి 300 meters. సో షాద్నగర్ టౌన్ అనమాట ఇదంతా. సో షాద్నగర్ టౌన్లో ఇది మెయిన్ ఏరియా అనమాట. ఇక్కడ ఎసెన్షియల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో దాదాపు 120 విలేజెస్ డిపెండ్ అయ్యాయి అనమాట షాద్నగర్ టౌన్కి. సో షాద్నగర్ వచ్చేసి మున్సిపాలిటీ ఏరియా, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో ముందు వచ్చేది మనకి షాద్నగర్ సర్కిల్ ఇది. సో ఎర్లీ మార్నింగ్ మనం 8 o'clock షూట్ చేస్తున్నాం కాబట్టి, సో షాప్స్ కన్నా ఏం ఓపెన్ కాలేదు కాబట్టి ఫ్రీగా ఉంది ట్రాఫిక్. లేదంటే నార్మల్గా చాలా క్రౌడ్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. సో షాద్నగర్లో హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయండి. సో ప్రస్తుతానికి చూస్తున్నాం ఇది టువర్డ్స్ హైదరాబాద్ రోడ్. ఇది మీకు చూపిస్తాను క్లియర్గా. హైదరాబాద్ రోడ్ లెఫ్ట్ సైడ్ మనకి గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసెస్ ఉంటాయి అన్నమాట. మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, మండల ఆఫీస్ కావచ్చు, తర్వాత పక్కన పోలీస్ స్టేషన్ కావచ్చు, రైట్. సో ఇది 100 feet రోడ్ ఇది. సో ఇది రీసెంట్గానే డెవలప్ చేయడం అనేది. ఇది కొత్తూరు వరకు ఇదే విధంగా ఉంటుందండి రోడ్డు, చాలా బాగుంటుంది. సో మీకు ఒకసారి కొంచెం ముందుకెళ్ళి కూడా చూపిస్తాను ఆగండి. సో ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్. ఈ రోడ్డు చాలా డౌన్ ఉంటుండే ఇంతకుముందుకు, చాలా హైట్ తీసుకోవడం జరిగింది. షాద్నగర్ 10 years బ్యాక్ చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు చాలా డెవలప్మెంట్ ఉంటుంది. మేము ఎప్పుడో షాద్నగర్ ప్లాట్ కొనేసి పెట్టినాం, అక్కడ ఇంతవరకు వెళ్ళలేదు. ఒకసారి షాద్నగర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు చూడండి, వెళ్ళి చాలా బాగా డెవలప్ అయినాయి. సో ఇక్కడ షాద్నగర్ ఎట్లుంటుందంటే తీరా డెవలప్మెంట్స్ అయ్యే టైంలో చాలామంది ప్లాట్స్ సేల్ చేసేసుకుంటున్నారు. నాకు తెలిసి ఇంకా కొన్ని రోజులు ఆగడం బెస్ట్. నిన్నమనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. సో షాద్నగర్ టౌన్ ఎట్లా అంటే డెవలప్మెంట్కి సంబంధం లేకుండా డెవలప్ అవుతుందండి. అంటే ఇక్కడ ఫార్మాసిటీ కానీ లేకపోతే ఇంకేదన్నా ఇంకా ఐటీ కార్డ్ కానీ అది వస్తేనే డెవలప్ అవుతాయి అని ఏం లేదండి. సో షాద్నగర్ ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా లైబిలిటీకి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి, ఐరన్ కంపెనీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఉన్నాయి. ఇక్కడ జన నివాసం కూడా చాలా పెద్ద ఎత్తునే ఉన్నారు. సో టౌన్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎల్కట్ట చౌరస్తా వరకు టౌన్ ఇంక్రీజ్ అయింది. షాపింగ్ మాల్స్ వచ్చినాయి, షాపింగ్ అవుట్లెట్స్ వచ్చినాయి, రైట్, మనం చూస్తుండొచ్చు. సో ఇంతకుముందుకు షాద్నగర్లో అపార్ట్మెంట్ కల్చర్ లేకుండా రైట్ సైడ్లో మనకు అపార్ట్మెంట్ కల్చర్ కూడా వచ్చేసింది ఇక్కడ, రైట్. వాసవి వాళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారు షాద్నగర్లో. ఇది పరిగి రోడ్ అనమాట. సో మీకు ఒకసారి క్లియర్గా చూపిద్దామని నేను షూట్ చేస్తున్నాను. సో ఈ రోడ్ కూడా 100 feet రోడ్ రీసెంట్ అయింది. ఈ ఏరియాలో కమర్షియల్ వచ్చేసి మనకి 150,000 నుంచి మినిమం ఉందండి, అయినా ప్లాట్స్ లేవు. మీకు ఎవరైనా షాద్నగర్ తెలిసిన వాళ్ళు ఉంటే క్లియర్గా అడిగి తెలుసుకోండి. పరిగి రూట్లో నాకు కమర్షియల్ ఒక బిట్ కావాలి, ఏ ప్రైస్ నడుస్తుందో కనుక్కోండి, అడగాను. మీరు 150,000 ఉంది మినిమం. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ వెళ్తే 80,000 90,000, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే 40,000, కొంచెం లోపలికి వెళ్తే 30,000, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే 25,000, అట్లా మినిమం నడుస్తుంది అనమాట. సో ఈ విషయం మీరు గమనించాలి ఖచ్చితంగా. సో ఇక్కడ చాలా యూటర్న్ చేసుకుంటాను. సో మీకు ఒకసారి ఐడియా కోసం మాత్రమే షూట్ చేస్తున్నాను. షాద్నగర్ టౌన్ ఇంతవరకు చూడలేదు, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని వాళ్ళకి చేస్తున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి షాద్నగర్ టౌన్కి ఫర్ లాంగ్ ఒక 3 kilometers రీజనల్ లింక్ కూడా రాబోతుంది. మన సైడ్స్ కూడా రీజనల్ లింక్ కూడా వైపే ఉన్నాయి. ఇంకోటి రైట్ సైడ్కి NH44 టువర్డ్స్ మహబూబ్నగర్ వెళ్ళే రూట్లో, కర్నూలు వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఉంటాయి మనకి. గంగాధరపల్లి విలేజ్లో ఒక సైట్ ఉంది, ప్యారడైజ్ సిటీ ఫేస్ 3 అని. తర్వాత కంసాన్పల్లి విలేజ్ దగ్గర, కంసాన్పల్లికి అయితే ఈ పరిగి రోడ్ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని కిషన్ నగర్ నుంచి వెళ్ళి టువర్డ్స్ మనం కంసాన్పల్లికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక 7,500 per square rupees 48 acres ఒక సైట్ ఉంది మనది, రైట్. సో ఈ షాద్నగర్ టౌన్ అనుకొని NRSC ఉంటుంది, నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్. సో అక్కడ మనది స్టార్ సిటీ అని ఒక ప్రాజెక్ట్ ఉందండి, అది 19,000 rupees per square. అలాగే బెంగళూరు హైవేకి ఎగ్జాక్ట్లీ
300 మీటర్ డిస్టెన్స్లో ఒక సైట్ ఉంది మనకి, విల్లాస్ ప్రాజెక్ట్ అది. మనం విల్లా కూడా బుకింగ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం. సో అది వచ్చేసి 22,000 per square yard. సో మీకు షాద్నగర్ సంబంధించిన ప్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను నా ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మైబ్నార్ రోడ్ అనమాట, అంటే మళ్ళీ NH44కి యాడ్ అయిపోతాం టువర్డ్స్ మైబ్నార్ రోడ్ ఇది. సో ఇలాగే ఫర్ లాంగ్ ఒక 5 kilometers వెళ్తే మనకి టోల్ గేట్ వస్తుంది అనమాట. సో మనం టోల్ గేట్ కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఈ రోడ్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట షాద్నగర్ ఇది. సో అక్కడ సిగ్నల్ వరకు వచ్చింది రోడ్డు, ప్లస్ సిగ్నల్ నుంచి రైట్ సైడ్ పరిగి రోడ్ అయింది, ప్లస్ ఈ రోడ్డు మైబ్నార్కి కనెక్టింగ్ అయ్యే బెంగళూరు హైవేకి టచ్ అయ్యే రోడ్ ఒకటి పెండింగ్ ఉంది మనకి. సో ఇది కూడా అయిపోతుందండి. సో ఎలక్షన్స్ వల్ల కొంచెం పెండింగ్లో పడింది, లేదా ఇది కూడా అయిపోతుంది. సో ఇటు నుంచి వెళ్ళి ఫర్ లాంగ్ మనము ఒక 15 kilometers వెళ్తే మనకు రాజాపూర్ సెజ్ వస్తుందండి. స్పెషల్ ఎకనామిక్ జోన్ ల్యాబొరేటరీకి సంబంధించి ఫార్మా కంపెనీస్ దాదాపు 500 acres కేటాయించడం జరిగింది. అక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి లైవ్లో. దానికి సంబంధించిన 1 minute 30 seconds ఒక వీడియో నా ఛానల్లో ఉంది, కావాల్సింటే మీకు షేర్ చేస్తాను. సో షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఓన్లీ 3 reasons అండి. నెంబర్ 1, షాద్నగర్ మున్సిపాలిటీ అండ్ టౌన్ ఇంక్రీజ్ చాలా బ్రహ్మాండంగా అవుతుంది. ఆల్రెడీ 10 years బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చినాయి. సెకండ్ థింగ్ వచ్చేసి రాబోయే రీజనల్ లింక్ రోడ్కి టౌన్కి జస్ట్ 3 kilometers ఉంటుంది. ఎవరైతే రీజనల్ లింక్ రోడ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్లో మనకు గ్రేటర్లో యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా గ్రేటర్ లిమిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. అయిన తర్వాత మనకి HMDA పరిధి పెరుగుతుంది. అప్పుడు మనకి రిటర్న్స్ అనేది కూడా ఎక్కువ వచ్చేస్తాయి. తర్వాత షాద్నగర్ సరౌండింగ్ మొత్తం ఒక 5 to 6 villages మున్సిపాలిటీలో యాడ్ కాబోతున్నాయి. చటాన్పల్లి, కమ్మదానం, అజ్జిపల్లి, దూస్కల్, రామేశ్వరం, మన అన్నారం విలేజ్, కిషన్ నగర్, తర్వాత కమ్మదానం, ఇవన్నీ మున్సిపల్ జోన్లో యాడ్ కాబోతున్నాయి ఫ్యూచర్లో, రైట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. షాద్నగర్ ఎవర్ గ్రీన్ అండి. సో లెఫ్ట్ సైడ్ మనం ఒక కన్వెన్షన్ అది చూసినాం. ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్తే మనకు లెఫ్ట్ బెంగళూరు హైవేకి మనకు కనబడుతుంది అండి. ఇది బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది. ఇది టువర్డ్స్ NRS వెళ్ళే రోడ్డు, నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్ అని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళే రోడ్ అనమాట. సో మనం వచ్చేసినాం. పక్కన MSN ల్యాబ్ రీసెంట్గానే వచ్చిందండి, ఇది ల్యాబొరేటరీకి సంబంధించింది. సో ఇది బెంగళూరు హైవే. ఇటు నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే 2 projects ఉన్నాయి, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎండింగ్ వరకు చూసినందుకు.